Yes. Why you are not joining the lines O to 2 is my doubt. The face and the occupy Solid figure, no sir. O2. O2 is not visible. That's why. But I can see O5 O1. 4 అనేది triangle అనేది occupy చేస్తుంది. Yeah, just observe all of you. If you see direction from here in this way, if you see like this, if this is the position of your body, can you see all of you clearly that O1 is visible, O5 is visible, O4 is visible, O3 is visible, but O2 I cannot see. Therefore, if it is not seen, we should not draw any line in the isometric view. ఓకే, కొంతమంది అంటారు సార్ నేను హిడెన్ లైన్ డ్రా చేస్తాను సార్, హిడెన్ లైన్ డ్రా చేస్తాను. ఐసోమెట్రిక్ వ్యూస్ లో హిడెన్ లైన్స్ డ్రా చెయ్యరు. ఆర్ యు ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ యూ? ఈ లైన్స్ చూడండి, ఆల్ ఆఫ్ దిస్ లైన్స్ ఐ కెనాట్ డ్రా హియర్. డ్రా చేయలేము మనం. అయితే ఇంకో డౌట్, కెన్ యూ సీ దిస్ O1 ఆల్ ఆఫ్ యూ? O1 కనబడుతుంది, సారీ 1 2 1 2 ఈస్ విజిబుల్ ఆర్ నాట్? ఫ్రాంక్ గా చెప్పాలంటే 1 2 ఈజ్ ఆల్సో నాట్ విజిబుల్. నో. అట్ ద సేమ్ టైం 2 3 is not also visible. So ఏం చేయాలంటే we have to actually remove these things clearly in this one. Okay, so this is the case, all of you. Okay, we have to remove this one frankly. Okay, and we have to remove this one open. This is the case. Now draw a line. This is plane. This is the plane. Next, this is the case. Okay, now this is actually the perfect isometric view. ఇప్పుడు చెప్పండి, డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ క్లియర్. ఓకే సార్ O2 ఎందుకు జాయిన్ చేయలేదో మళ్ళీ చెప్పండి సార్. ఎక్కడి నుంచి అమ్మా? O2 జాయిన్ చేయలేదు కదా సార్. O2 అసలు ఎక్కడ? O2 సైడ్ ఏం కాదు కదా. O2 గా మీరు అడగాల్సింది, మీరు యాక్చువల్గా అడగాల్సింది 1 2 1 2 మీరు అడగాల్సింది. O2 జాయిన్ అవ్వదు కదమ్మా. ఇది యాక్చువల్లీ 0.2, ఇది యాక్చువల్ 0.3 కదా. O2లో ఏముందండి? O2 అసలు జాయిన్ అవ్వదు కదా. చూడండి, యాక్చువల్లీ వాట్ ఈస్ పెంటగాన్ బేస్? దిస్ పెంటగాన్ బేస్ ఇక్కడే స్టార్ట్ అయిందండి. 1 2 2 3 3 4 4 5 5 1. ఇది పెంటగాన్, అంతేనా? ఓకే, నెక్స్ట్ O2 1. ఓకే, మీరు O2 అంటున్నారు, ఈ O అంటున్నారా? ఓకే, సో O1 ఈజ్ విజిబుల్. ఇది మీరు ఇక్కడి నుంచి కనుక చూస్తే O1 కనబడుతుంది, O3 కనబడుతుంది. ఇక్కడి నుంచి చూస్తే O5 కనబడుతుంది, O4 కనబడుతుంది, O2 కనబడదు. O2 విజిబుల్. ఎందుకని ఇన్విజిబుల్ అంటే? O2 ఇన్విజిబుల్ ఎందుకంటే, ఇప్పుడు మీకు ఈ ఫేస్ ఉందా అండి? ఈ ఫేస్ ఏంటి చెప్పండి? ఇదేం ఫేస్ చెప్పండి? O3 4. ఇదేంటండి? ఈ ఫేస్ ఏంటిది? ట్రయాంగులర్ ఫేస్. ఇప్పుడు ఈ ట్రయాంగులర్ ఫేస్ కి వెనకాల ఈ O2 ఉంది, అవునా కదా? బిహైండ్ దట్. ఓకే, ఈ లైన్ మీరు చూడాలి అంటే ఈ ట్రయాంగిల్ అడ్డొస్తుంది. ఓకే, therefore you cannot see this O2 in the front. అందుకే ఏం చేస్తాం అంటే అసలు లైన్ డ్రా చేయం అక్కడ, అంతే. That is a picture. Therefore this becomes actually the isometric view of the condition of the problem, I can say. Are you following what I am trying to say? This is the picture. ఇంకా డౌట్స్ చెప్పండి, పర్వాలేదు, నో ప్రాబ్లం, చెప్పండి. కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ న్యూ టాపిక్ ఫర్ యూ, బట్ నో నీడ్ టు వరీ అండి. Yes, no need to worry. Okay, all of you, doubts? Shall we go for next problem? చెప్పండి. Next time we will go for a prism. Prism కి వెళ్దాం. చెప్పండి, any doubts are there? Anybody, please. కొంచెం ఆలోచిస్తే మనకు అర్థం అవుతాయి. మీ హ్యాండ్ మీద, మీ చేతి మీద ఒక పిరమిడ్ పెట్టుకోండి. ఒక పిరమిడ్ ఇలా ఉందండి, మీరు ఇక్కడి నుంచి చూస్తున్నారు, వెనకాల ఉన్న సైడ్స్ కనబడతాయా? పిరమిడ్ బ్యాక్ సైడ్ ఉన్న సైడ్స్ కనబడతాయి? కనబడవు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? దోస్ థింగ్స్ ఆర్ వాట్ యాక్చువల్లీ ఇన్విజిబుల్ సైడ్స్, దట్స్ ఇట్.
Okay, so invisible sides we don't represent with any line in case of isometric view, but here we have to represent with what, hidden lines. Confirm adi cheyali. There is a picture. Okay, so the అయిపోయిందిరా. నెక్స్ట్ ఏం చేద్దాం, ఆల్ ఆఫ్ యూ జస్ట్ సీ. చెప్పండి. సార్ ఎగ్జామ్ లో 1 2 2 3 కలపకూడదా సార్? ఎక్కడండి? ఎగ్జామ్ లో సార్. ఎగ్జామ్ లో కలపకూడదు. ఓకే సార్. అయితే మీ డౌట్ ఏంటంటే, సార్ మీరు ఫస్ట్ ఇనీషియల్ గా మీరు లైన్స్ డ్రా చేశారు కదా సార్ అంటారు. అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే లైట్ లైన్స్ తో డ్రా చేయాలి. 1 2 2 3 3 4 4 5 5 అని లైట్ లైన్స్ తో డ్రా చేయండి. లైట్ గా డ్రా చాలా లైట్ గా డ్రా చేయండి. ఓకే, ఫైనల్ గా మనకు కనబడేది ఏంటండి, 1 5 ఈజ్ విజిబుల్, 5 4 ఈజ్ విజిబుల్, 4 3 విజిబుల్. కాబట్టి ఏం చేస్తామండి, ఫైనల్లీ వీటిని డార్క్ చేయండి. అంతే. లైట్ గా లైన్స్ డ్రా చాలా లైట్ గా డ్రా చేయొచ్చు, కానీ ఇవి మాత్రమే డార్క్ చేయండి. సో 1 2 3 4 మాత్రమే డార్క్ చేయండి. ఓకే, ఇలాగే వీ కెన్ డ్రా హెక్సాగనల్ పిరమిడ్, ట్రయాంగులర్ పిరమిడ్, స్క్వేర్ పిరమిడ్, రెక్టాంగులర్ పిరమిడ్ కూడా డ్రా చేయొచ్చు. ఓకే, but all of you, for this type of figures, orthography is confirmly required. ఇది కంపల్సరీ కావాలండి. దీని నుంచి ఇది తీసుకొస్తాం, దీని నుంచి ఇది తీసుకొస్తాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ చేసి ఈ క్వశ్చన్ చెప్పండి. ఆల్ ఆఫ్ యూ కొంచెం ఆలోచించాలి, కొంచెం టైం పడుతుంది. నో నీడ్ టు వరీ. ఇవాళ అర్థమైపోవాలని రూల్ ఏమి లేదండి. అపాన్ ప్రాక్టీస్ ఇట్ విల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వన్ క్లియర్. ఓకే, ఎస్. ఒక చిన్న పాయింట్ చెప్తా. ఐసోమెట్రిక్ కెన్ బి జస్ట్ కాల్డ్ యాజ్ వాట్, 3 dimensional ఫిగర్. ఓకే, మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే జస్ట్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. ఒక చిన్న పాయింట్ చెప్తా వినండి. ఇప్పుడు ఇదేం వ్యూ అండి, ఆర్థోగ్రాఫిక్ ఏనా? ఇది ఆర్థోగ్రాఫిక్ కదా. ఇప్పుడు ఈ ఆర్థోగ్రాఫిక్ లో ఒక వ్యూలో మీకు ఎన్ని డైమెన్షన్స్ కనబడుతున్నాయి చెప్తారు ఆల్ ఆఫ్ యూ? ఒక ఫ్రంట్ వ్యూలో మీకు ఎన్ని డైమెన్షన్స్ కనబడుతున్నాయి? ఇది ఫ్రంట్ వ్యూగా డైమెన్షన్స్ దీంట్లో రా ఎన్ని డైమెన్షన్స్ కనబడుతున్నాయి? హైట్ హైట్ ఒకటి, విడ్త్ ఒకటి. ఎరా అంతేనా? హైట్ ఒకటి, విడ్త్ ఒకటి. ఇక్కడ ఏం కనబడుతున్నాయండి? విడ్త్ కనబడుతుంది. ఇది ఈ రెండు విడ్తేగా, డెప్త్ కూడా కనబడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది ఫైనల్లీ, హియర్ ఐ కెన్ సీ, 1 second, విడ్త్ కామా డెప్త్. ఓకే, హియర్ ఐ కెన్ సీ విడ్త్ comma height. That means I can say any one view, front view or top view, any one view is showing 2 dimensions for us. But here, this view is giving all the 3 dimensions. నేను చెప్పాను మీకు గుర్తుందా? మనకు కనబడుతుంది చూడండి. So this is actually what? Tell me, this is actually called as what? Width. ఇది width, ఇది depth. మరి ఇదేమవుతుందండి? హైట్. ఓకే, సో విడ్త్, డెప్త్, దిస్ బికమ్స్ హైట్. ఆల్ ద 3 ఆర్ విజిబుల్ ఇన్ ఏ సింగిల్ వ్యూ. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ వాట్, an isometric వ్యూ. అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? అర్థమవుతుందా? దీస్ ఆర్ పిక్చర్. అర్థం చేసుకోవాలి. మనం ఎందుకు డ్రా చేస్తున్నాం? మనకు ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఉన్నాయి కదా. మరి ఐసోమెట్రిక్ ఎందుకు డ్రా చేస్తే మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఎందుకు డ్రా చేయాలి? ఎగ్జామ్ లో మార్క్స్ కోసమా? ఎగ్జామ్ లో మార్క్స్ కోసం, ఓకే, దట్ ఈస్ ఫైన్. బట్ యూ హావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్. Therefore, this view gives the 3 dimensions at a single view, definitely for any object. This is the picture. అయితే ఎగ్జామ్ లో ఏం చేస్తారో చెప్పనా, ఒకసారి ఐసోమెట్రిక్ వ్యూ ఇచ్చి మిమ్మల్ని ఆర్థోగ్రాఫిక్ వ్యూ డ్రా చేయమంటాడు. అంటే ఇది ఇచ్చి ఇది చూసి మీరు ఈ ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేయాలి. వెరీ సింపుల్. కొంచెం ప్రాక్టీస్ చేసి, ఒక 1 day ప్రాక్టీస్ చేసి చాలండి. ఒక ఎస్ఏ క్వశ్చన్ కన్ఫర్మ్. అది 16 మార్క్స్ అవ్వచ్చు, 18 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇట్ ఈస్ అప్ టు యూ. అది మీ చేతుల్లో ఉంది. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ బ్యాక్గ్రౌండ్. ఓకే ఓకే, అది ఇప్పుడు చెప్పండి. అదే ఏం చేద్దాం చెప్పండి. ఫ్రంట్ వ్యూనా, టాప్ వ్యూనా, మీ డిస్కషన్ చెప్పండి. ఆర్థోగ్రఫీ అంటే కంపల్సరీ డ్రా చేయాలి. కమాన్ ప్లీజ్ మేక్ ఇట్ ఫస్ట్. టైం సరిపోవట్లేదు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం టైం సరిపోవాలి. కమాన్ మేక్ ఇట్ ఫస్ట్. టాప్ వ్యూ తో స్టార్ట్ చేస్తాం సార్. ఈ క్వశ్చన్ నా చూద్దాం. ఓకే,
Draw the isometric view of a hexagonal prism having axis 100 mm long and side of the pentagon as shown. Okay, axis parallel to VP and perpendicular to HP. Very good. Okay, therefore I can say perpendicular to HP కాబట్టి ఏం చేస్తామండి, టాప్ వ్యూ తో స్టార్ట్ చేస్తాం. ఇంత కొంతమంది అడిగారు సార్ రెస్టింగ్ ఆన్ హెచ్పి అంటే ఏంటి సార్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ యూ, ఈ పిరమిడ్ కి ఇదే కదా బేస్, ఈ బేస్ ఎక్కడ ఉందండి, XY మీద ఉంది. అంటే దాని అర్థం ఏంటండి, ది ఈస్ లయింగ్ ఆన్ హెచ్పి. నేను డ్రా చేసింది ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ యూ, విత్ ఇట్స్ బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి. ఇది నేను ఓన్ గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. విత్ ఇట్స్ బేస్ రెస్టింగ్ ఆన్ హెచ్పి కాబట్టి ఏం చేస్తానంటే ఆ బేస్ ని XY మీద ప్లేస్ చేస్తాను. XY లైన్ కి బేస్ కి ఎటువంటి డిస్టెన్స్ లేదు. ఐఎమ్ ప్లేసింగ్ ఆన్ దిస్ XY. దట్ ఈస్ ఓవర్. ఆర్ యు ఫాలోయింగ్ ఆల్ ఆఫ్? సో షుడ్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అయితే ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒకసారి అరే యాక్సిస్ ని చేంజ్ చేద్దాం. ఓకే, సో యాక్సిస్ ని ఏం చేద్దాం అంటే యాక్సిస్ ప్యారలల్ టు విపి అండ్ పర్పెండిక్యులర్ టు హెచ్పి అని చెప్పాడు కదా, దీని ఏం చేద్దాం, జస్ట్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ, చిన్న చేంజ్ చేద్దాం. దీని ఏం చేద్దాం అంటే హెచ్పి రాద్దాం. ఓకే, సో దీన్ని ఏం చేద్దాం అంటే విపి చేద్దాం. This is the case. Okay, so axis parallel to HP and perpendicular to VP. ఇప్పుడు చెప్పండి అరే పర్పెండిక్యులర్ టు విపి అయితే మనం టాప్ వ్యూ తో స్టార్ట్ చేయాలి, సారీ ఫ్రంట్ వ్యూ తో స్టార్ట్ చేయాలి, అంతేనా ఆల్ ఆఫ్ యూ? యాక్సిస్ దేనికి పర్పెండిక్యులర్ ఉందండి, వర్టికల్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. కాబట్టి వర్టికల్ ప్లేన్ మీద మనం డ్రా చేసేది ఫ్రంట్ వ్యూ కాబట్టి స్టార్ట్ విత్ ద ఫ్రంట్ వ్యూ. ఓకే, అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మనకి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, హెక్సాగనల్ ప్రిజం. హెక్సాగనల్ ప్రిజం కి if the axis is perpendicular to VP, can you say what is the front view all of you? మనం అదే ఫిగర్స్ నేను చాలా ఫిగర్ డ్రా చేశాను 3 డైమెన్షన్ వ్యూలో, ఎన్నో ఫిగర్ డ్రా చేశాను నేను, మీకు క్లియర్ క్లాస్ చూడండి ఆల్ ఆఫ్ యూ. కెన్ చెక్ ద రెక్టాంగిల్ ఏంట్రా, హెక్సాగనల్ ప్రిజం కి రెక్టాంగిల్ హెక్సాగన్ వస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నో ఇట్ టు. ఓకే, 3 డైమెన్షన్ వ్యూ డ్రా చేసి మీకు అంతా క్లియర్ గా అర్థం అవుతుంది. ది ఈజ్ X and ది ఈజ్ Y. ఓకే అండ్ ఆల్ ఆఫ్ యూ. నౌ సీ హియర్ క్లియర్లీ. సో ఇది యాక్చువల్గా ఏంటంటే హెక్సాగన్ డ్రా చేద్దాం ఫస్ట్ ఇనిషియల్ గా. బేస్ ఇక్కడ చేంజ్ చేద్దాం, ఈ స్టేట్మెంట్ తీసేద్దామండి, మనకు అవసరం లేదు, ఇది హెచ్పి మీద లేదు కాబట్టి తీసేద్దాం. సో దిస్ ఈజ్ నాట్ నెసెసరీ, రిమూవ్ దిస్. ఓకే, సో నెక్స్ట్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. Okay, so here we have a hexagon 1, 2, 3, okay, 4, 5. This one is some 6, some approximate figure. Okay, so points mark cheddam and all of you. So 1 dash, 2 dash, 3 dash, 4 dash, 5 dash, ఇదేంటది 6 dash. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ, ప్రిజం లో 2 హెక్సాగన్స్ ఉంటాయి అంతే కదండి, అంతే కదా. సో బ్యాక్ సైడ్ ఇంకో హెక్సాగన్ ఉంటుందిగా, ఏం చేద్దాం 1 dash, అన్ని అర్థం అవుతాయి, కొంచెం పొజిషన్స్ తో ఉండండి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. కొత్త వాళ్ళు ఉంటే కంగారు పడాల్సిన అవసరమే లేదు, మళ్ళీ క్లాస్ రిపీట్ అవుతాయి, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ చేద్దాం, కంగారు పడాల్సిన అవసరం లేదు. 3 dash పిక్చర్ EF అండి. There is a case. ఇప్పుడు ఏం చేద్దాం, go for projectile length. Very simple all of you. So 1 is 2, this is 3, and this is 4. Okay, so what about top view? Very simple అండి. Mark these lines. 1 is the height we have. చెప్పాం కదా ఆల్రెడీ. Actually this becomes what you know, your what we can say రెక్టాంగిల్స్ కదా, చెప్పాం కదా మీకు క్లియర్లీ. అప్పుడు టాప్ వ్యూ మీద రెక్టాంగిల్స్ కనబడతాయి, ఇది ప్రిజం అండి. ఓకే, అండ్ కొంచెం లైట్ గా డ్రా చేస్తాం. దిస్ బికమ్స్ వాట్ యు నో ద యాక్సిస్ పొజిషన్. అన్ని అర్థం అవుతాయి, కంగారు పడదు. ఓకే, నా ఎస్సీ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ చెప్తారా నాకు, ఇక్కడ ఏ పాయింట్స్ మార్క్ చేద్దాం చెప్తారా, ఇక్కడ 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 పాయింట్స్ చెప్తారా నాకు ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ABCDF 1 2 3 4 5 చెప్పాలి.
1 ఎక్కడ వస్తుందండి? ఇక్కడ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించిన all of you. Again I am saying, okay. So this is actually the front view, right? అన్ని అర్థం అవుతాయి చూడండి. So this is actually the front view. ఇక్కడ నుంచి ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం కదా. ఇది ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం అంతే కదండి. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూలో వాట్ ఈస్ టాప్ వ్యూ అండ్ వాట్ ఆర్ ద వాల్యూస్? మీరు ఇక్కడ ఫ్రంట్ వ్యూ చూస్తున్నారు కాబట్టి మీకు విజిబిలిటీ ఏంటి చెప్పమంటారా? సో దిస్ యాక్చువల్లీ 1 ఈస్ విజిబుల్. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఇస్ వాట్ 2 of 6 is visible. Next 3 of 5. 3 of 5 is visible. 4. Next 4. ఓకే. అన్ని అర్థమవుతాయి. మళ్ళీ రిపీట్ చేస్తాం, వరి అవ్వాల్సిన అవసరం లేదండి. ఏ ఇదేమవుతుంది ఫైనల్లీ? బి ఆఫ్ ఎఫ్, సి ఆఫ్ ఈ బికమ్స్ డి. డి. ఓకే. మీకు డౌట్ గా ఉంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చేసి మీరు ఇక్కడ నుంచి చూస్తా అనుకుందాం. మీరు ఇక్కడ నుంచి కనుక చూస్తే ఇఫ్ యు ఆర్ సీయింగ్ ఫ్రమ్ హియర్, కెన్ ఐ సే 2 ఈస్ విజిబుల్, 3 ఈస్ విజిబుల్ ఆర్ నాట్? ఎస్. 2, 3 విజిబుల్ గానీ 6, 5 ఆర్ ఇన్విజిబుల్. అంతేనా? ఏమంతేనా? 2 కింద 6 ఉందండి. అంటే ఏమవుతుంది ఇక్కడ? 2 కింద 6 ఉంది కాబట్టి ఏమవుతుంది? 2 of 6 అవుతుంది. 2 of 6 ఇక్కడ రాశారు. పైనుంచి చూస్తే 3 ఈస్ విజిబుల్, 5 ఈస్ ఇన్విజిబుల్, 3 of 5. 4 ఈస్ విజిబుల్, 4 రాశాను. 1 ఈస్ విజిబుల్, 1 రాశాను. మళ్ళీ ఇక్కడ చూడండి, బి ఈస్ విజిబుల్, ఎఫ్ ఈస్ ఇన్విజిబుల్ కాబట్టి బి ఆఫ్ ఎఫ్. సి ఈస్ విజిబుల్, ఈ ఈస్ విజిబుల్, సి ఆఫ్ ఈ. ఓకే. సో ది ఫ్రంట్ వ్యూ, దిస్ బికమ్స్ యాక్చువల్లీ వాట్? ద టాప్. దిస్ ఇస్ ద పిక్చర్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హావ్ టు గో ఫర్ వాట్ అండి? ఏం చేద్దాం? ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలి. ఇప్పుడు నాకు చెప్పండి ఆల్ ఆఫ్ యూ, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ లో ఫ్రంట్ వ్యూ తో స్టార్ట్ చేశారా, టాప్ వ్యూ తో స్టార్ట్ చేశారా? ఇక్కడ చెప్పండి ఆల్ ఆఫ్ యూ. ఫ్రంట్ వ్యూ సార్. ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ స్టార్ట్ చేస్తాం కాబట్టి, ఎస్, ఫ్రంట్ వ్యూ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఐసోమెట్రిక్ వ్యూ లో కూడా ఫ్రంట్ వ్యూ తోనే స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఐసోమెట్రిక్ వ్యూ ఆల్సో we have to start with the front view only, I am saying. Then we have to go for the top view. I am saying all of it clear. That is the picture. Okay. Now tell me what is the conclusion we can have. ఎలా ఫ్రంట్ వ్యూ ఎలా డ్రా చేస్తాం? ఇప్పుడు ఇంత మనం చేసింది రెక్టాంగిల్ ఫ్రేమ్ చేస్తాం సార్. యా పర్ఫెక్ట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? we should go for rectangle. మీరు చెప్పినట్టు సో ప్రజల అభిప్రాయం మేరకు మనం ఏం చేస్తాం అంటే we should go for the front view. Okay, draw a line. 1 second. This one. This one. Okay. So this is actually what అండి? The front view. Okay. So how to draw the front view? చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. ఎస్. ఇంతకుముందు మనం యూజ్ చేసిన యాక్సిస్ ఏంటండి? ఇంతకుముందు మనం యూజ్ చేసిన యాక్సిస్ ఏంటి చెప్తారా? ఈ రెండు ఎలా ఉన్నాయి? ఈ రెండు హారిజాంటల్ యాక్సిస్ చెప్పాలంటే మేకింగ్ అన్ యాంగిల్ 30 and 30. మీకు ఇన్ ఇంట్రడక్షన్ లో ఇంకొక యాక్సిస్ చెప్పాను, గుర్తుందా? వర్టికల్ యాక్సిస్ చెప్పాను, గుర్తుందా అండి ఆల్ ఆఫ్ యూ? వినండి, మీకు అన్ని అర్థం అవుతాయి. వీ హావ్ వర్టికల్ యాక్సిస్ లైక్ దిస్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి వీ హ్యావ్ టు డెఫినెట్లీ స్టార్ట్ విత్ అన్ వర్టికల్ యాక్సిస్. దట్ ఈస్ ద పిక్చర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వినండి. సో జస్ట్ డ్రా ఏ లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ లైన్ డ్రా చేయండి. జస్ట్ డ్రాప్ ఏ వర్టికల్ లైన్. జస్ట్ డ్రా ఏ లైన్. యాంగిల్ ఎంత అంటే 30. యాక్సిస్ యూసేజ్ మారుతాయి, ఏం వరి అవ్వాల్సిన అవసరం, అన్ని అర్థమవుతుంది వినండి. ఓకే. ఇప్పుడు ఈ లైన్ లెంత్ ఎంత అయితే ఉందో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత అయితే ఉందో అదే లైన్ ని ఇక్కడ డ్రా చేయండి. ఈ హైట్ ఎంత అయితే ఉందో అదే హైట్ ని ఇక్కడ డ్రా చేయండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బాక్స్ కంప్లీట్ చేయండి. ఓకే. యాక్సిస్ మారుతాయి. మొత్తం మనకున్న యాక్సిస్ చెప్తా వినండి. ఇది హారిజాంటల్ అనుకుంటే మనకున్న యాక్సిస్ ఏమవుతాయంటే 1, 2, 3. ఇంతకుముందు మనం యూజ్ చేసిన యాక్సిస్ ఏంటంటే ఈ రెండు యూజ్ చేసామండి. మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం కాబట్టి ఏంటంటే ఈ రెండన వాడచ్చు,
ఈ రెండన్నా వాడచ్చు. మనం యూజ్ చేసింది ఇక్కడ ఏంటండి, ఈ రెండు యూజ్ చేస్తాం, 1 and 2 యూజ్ చేస్తాం. ఎందుకంటే నేను చెప్తాను, కొంచెం టైం పడుతుంది. ఓకే, మనం ఆలోఫీ చేసి ఈ లెంత్ ఎంత అండి, ఆలోఫీ చేసి అరే ఈ లెంత్ ఎంతరా, 100. యాక్సెస్ హైటే కదా, ఈ యాక్సెస్ హైట్ ఎంతైతే ఉంటుందో అదే లెంత్ ఏం చేస్తారంటే ఈ బ్యాక్ సైడ్ మార్క్ చేసుకోండి. ఓకే, సో వాట్ ఇస్ దిస్ యాంగిల్, కెన్ యూ సే ఇట్ బికమ్స్ వాట్, 30 is the pitch. ఓకే, ఎస్. ఇప్పుడు వినండి, you just see all of you the lines, దీనికి parallel ఒక లైన్ డ్రా చేయండి, all of you లైన్ జాయిన్ చేయండి, లైన్ జాయిన్ చేయండి, డ్రా ఏ లైన్ లైక్ దిస్. ఓకే, అండ్ దీనికి parallel ఏం చేస్తారంటే you just draw a line like this and just you can go for a thing like this. సో బాక్స్ కన్స్ట్రక్ట్ చేశాం. అయితే వినండి, ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏంటండి, ఈ రెక్టాంగిలే. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆల్ ఆఫ్ యూ, ఈ పాయింట్స్ మార్క్ చేద్దాం. చూడండి, ఈ పాయింట్ మార్క్ చేయండి, ఈ పాయింట్ మార్క్ చేయండి, అంటే ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఓకే, సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మార్క్ చేయండి, ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ మార్క్ చేయండి, ఇది ఏదైతే ఉందో ఇక్కడ మార్క్ చేయండి, ఇది ఏదైతే ఉందో ఇక్కడ మార్క్ చేయండి. నౌ వాట్ యూ విల్ డూ ఆల్ ఆఫ్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా ఏ hexagon. There is a picture, hexagon డ్రా చేసాం. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, చూడండి ఆల్ ఆఫ్ యూ, ఈ లైన్కి ప్యారలల్ గా డ్రా చేయండి, అన్ని అర్థమవుతాయి వినండి. దీనికి ప్యారలల్ గా డ్రా చేయండి, డ్రా ఏ లైన్ ప్యారలల్ టు దిస్ వన్. ఓకే, రైట్, అండ్ డ్రా ఏ లైన్ ప్యారలల్ టు బ్యాక్ సైడ్ ఆల్సో. ఓకే, ఇంకో సార్ ఇంకా క్లియర్ చెప్పాలంటే జస్ట్ డ్రాప్ ఏ లైన్ లైక్ దిస్. ఇంకా మీకు క్లియర్ చెప్పాలంటే ఈ లైన్స్ అవసరం లేదండి, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఉంది. ఈ ప్యారలల్ ఓ లైన్ డ్రా చేయండి లైక్ దిస్, అండ్ దిస్ బికమ్స్ వాట్, దిస్ బికమ్స్ ద కేస్. ఓకే, నౌ జస్ట్ అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ, డ్రా ఏ లైన్ ఇన్ దిస్ వే, డ్రా ఏ లైన్ in this way. Okay, now join these two, join this one, join this one, join this one, next this one, this one, next this one. Okay, all of you ఒక్కసారి చూడండి, all of you, which type of prism it is చెప్పండి. ఎవ్రీబడి ఉన్నారా అందరూ క్లాస్? yes, all of you, కొంచెం అంటే కష్టం కాదు, కొంచెం ఇబ్బంది ప్రాక్టీస్ లో, బట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ చెప్పండి ఆల్ ఆఫ్ యూ, మాక్సిమం ట్రై చేస్తారు. మీ డ్రాఫ్టర్ స్కేల్ ఉంది కదా, ఆ డ్రాఫ్టర్ స్కేల్ ని ప్యారలల్ గా ఫిక్స్ చేస్తే లైన్స్ అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఆల్ ఆఫ్ యూ, విచ్ వన్ ఈస్ విజిబుల్, విచ్ వన్ ఈస్ ఇన్విజిబుల్. ఫస్ట్ పాయింట్స్ మార్క్ చేద్దాం, చూడండి ఆల్ ఆఫ్ యూ క్లియర్లీ. ఐ వాంట్ టు మార్క్ పాయింట్స్ చూడండి అసలు క్లియర్లీ. ఈ పాయింట్స్ ఫ్రంట్ వ్యూ పాయింట్స్ కదా, అన్ని ఇప్పుడే అర్థం అవుతాయి, అన్ని ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతాయి. చూడండి, ఇదేంటి పాయింట్, ఇది 1 సెకండ్, 1 2 3 4 5 6. అరే బ్యాక్ సైడ్ పాయింట్స్ ఏమి ఇచ్చారా చెప్పండి. వెరీ గుడ్, బి సి డి ఈ ఎఫ్. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతాయి ఆల్ ఆఫ్ యూ. మీరు కనుక ఈ ఫ్రంట్ వ్యూ కనుక ఇలా చూస్తే చెప్పండి, వాట్ ఈస్ విజిబుల్, ఏం కనబడతాయి చెప్పండి. 1 2 3 4 5 6 ఈ పాయింట్స్ కనబడతాయి, కానీ ఈ బ్యాక్ సైడ్ మీకు కనబడవు, అంతేగా. ఇదే ఇక్కడ చేశాను. 1 2 3 4 5 6 ఆర్ విజిబుల్, బట్ ABCDEF ఆర్ ఇన్విజిబుల్, అంతే కదా. ఒకసారి టాప్ వ్యూ చూడండి, టాప్ వ్యూ ఏమవుతుంది చెప్పండి ఆల్ ఆఫ్ యూ. టాప్ వ్యూ కనుక మీరు చూస్తే జస్ట్ అబ్జర్వ్ క్లియర్లీ ఇన్ ద టాప్ వ్యూ, వాట్ ఈస్ విజిబుల్ చెప్పండి ఆల్ ఆఫ్ యూ ఇన్ ద టాప్ వ్యూ. In the top view, 1 is visible, 2 is visible, 3 is visible, 4 is visible, but 5 and 6 are invisible. Malli top view lo A is visible, B is visible, C is visible, D is also visible, but E and F are invisible.
అది ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, క్లియర్. అయితే దీంట్లో విచ్ లైన్స్ వీ హ్యావ్ టు హైడ్, ఏమైనా లైన్స్ ని అరేంజ్ చేయాల్సి ఉన్నాయా చెప్పండి. ఆల్ ఆఫ్ యూ అరేంజ్ చేయాల్సి ఉన్నాయా లేదా చెప్పండి. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ దేర్? ఎవ్రీబడి కమ్ ఆన్ ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్, టైం అయిపోయింది. ఇంకా ఫిగర్స్ ఉన్నాయి డ్రా చేయడం, కంగారు పడవద్దు. నెక్స్ట్ వీక్ లో మనం డ్రా చేస్తాం. 4D, sir. స్టేజ్ కాబట్టి తప్పదు Theorize. టు అండర్స్టాండ్. యా, చెప్పండి చెప్పండి. 4D సరే, అది arrays, sir. కనబడని లైన్స్ చెప్పండి, అవి తీసేస్తాం. చెప్పండి, మీరు చెప్పాలి. 4D, sir. ఇప్పుడు ఈ కనబడపోవడం ఏమైనా అన్ని ఈజీ ఉన్నాయి ఇక్కడ, మీరు అర్థం చేసుకుని చెప్పాలి. ఎస్ చెప్పండి, ఫస్ట్ 4D. చెప్పండి. ఎక్సెప్ట్ సార్ అరే ఈ ప్రిజం లో ఈ పెంటగన్ మొత్తం విజిబుల్ అవునా? ఈ పెంటగన్ మొత్తం విజిబుల్, సార్ హెక్సాగన్ అంతా సారీ, ఈ హెక్సగన్ మొత్తం విజిబుల్ అండి. వాట్ అబౌట్ దిస్ హెక్సగన్? నాట్ విజిబుల్ సార్. BC visible, AB visible, AF visible, but FE, I'm removing this FE, all of you. Okay, FE is not visible. At the same time, this is also not visible. DC This is also not visible. కనబడదు. ఇంకా ఈ లైన్ కూడా మీకు కనబడదండి. లోపల ఉంటుంది, బాడీ లోపల ఉంటుంది లైన్. మీరు ముందు నుంచి చూసి లోపల, బాడీ లోపల ఉంది, మీకు ఏం కనబడుతుందా? నా బాడీ లోపల ఉందో మీకు కనబడుతుందా? అవదు. కనబడదు సార్. ఎస్ చెప్పండి, ఇది కనబడుతుందా? ఇది కూడా కనబడదు. ఎందుకంటే ఈ లైన్ చూడాలి అంటే మీరు అబ్జర్వ్ చేయండి ఆల్ ఆఫ్ యూ, ఈ హెక్సగన్ అడ్డు వస్తుంది. ఓకే, సో ఇంకేమంటే చెప్పండి ఆల్ ఆఫ్ యూ. విజిబుల్, ఇన్విజిబుల్, లైన్ డ్రా చేయండి. లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఇదొకటి. ఓకే, ఇదొకటి. సార్ మరి ఇందాక టాప్ వ్యూ చేసినప్పుడు D4 లైన్ వేసినారు కదండి సార్. ఎక్కడ ఒక నిమిషం క్లారిఫై చేస్తాను. ఓకే, ఇది అయిపోనివ్వండి. ది ఈస్ ద లైన్. సో పాయింట్ D, పాయింట్ E, పాయింట్ F, 1 2. ఇప్పుడు చెప్పండి డౌట్ సరే. సార్ ఇందాక ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో D4 లైన్ వేసినారు కదండి సార్. ఇక్కడ ఇదేనా? అవును సార్. ఇది విజిబులే కదా. మరి అక్కడ డయాగ్రామ్ లో ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ లో ఎందుకు ఇవ్వాలి సార్? ఇక్కడ యాక్చువల్లీ ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఈ సైడ్ XY తో ఎంత యాంగిల్ చేస్తుందరా? ఏం యాంగిల్ చేయట్లా. ఈ రెండు ప్యారలల్ అంతేనా? అయితే ఇప్పుడు ఇదే సైడ్ ఇది కదా, 30 degrees యాంగిల్ విత్ ఇది ఈ సైడ్ ఎంత యాంగిల్ చేస్తుంది? 30. అంటే ఏంటి దాని అర్థం? బాడీ కొంచెం టర్న్ అయింది అలాగా. ఇలా ఉన్న బాడీ, ఇలా ఉన్న ప్రిజం ఏమైందంటే ఇలా టర్న్ అయింది. ఇలా ఉన్న ప్రిజం ఇలా టర్న్ అయిందండి. టర్న్ అయితే ఏమవుతుందంటే కొన్ని కనబడితే కొన్ని కనబడవు. ఇప్పుడు మీరు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పైన ఉన్నారా? ఈ పైన మీరు ఉన్నారు, ఏం కనబడతాయి చెప్పండి? ఇది B2 కనబడుతుంది, C3 కనబడుతుంది. ఇప్పుడు మీకు D4 కూడా కనబడుతుంది. పైనుంచి చూస్తే D4 కూడా కనబడుతుంది. సార్ పైనుంచి చూస్తే D4 కనబడుతుంది. అది టాప్ వ్యూ. ఫ్రంట్ వ్యూ సార్ ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు చెప్పేది మనం ఏంటంటే ఓవరాల్ 3 డైమెన్షన్ వ్యూ మనం చెప్తున్నాం. ఓకే, సో టాప్ వ్యూలో మీకు కనబడుతుంది. నా టాప్ వ్యూ డ్రా చేశాను ఆల్రెడీ. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఓకే, సో కొంచెం టైం పడుతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ వన్. సో దీస్ యాక్చువల్లీ కాల్డ్ as what you know ఐసోమెట్రిక్ వ్యూ అండి. ఓకే, కొంతమంది అడుగుతున్నారు సార్ వేర్ వీ కెన్ సీ దీస్ ఫిగర్స్. అన్ని టెక్స్ట్ బుక్స్ లో ఫిగర్స్ ఉంటాయి. ఓకే, ఈ క్వశ్చన్ ఓన్ గా ఫ్రేమ్ చేశానండి. అన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇంకా చాలా కష్టమైనవి ఉన్నాయి. మనం ఏజ్ లో ఉన్నాం కాబట్టి ఐ వాజ్ జస్ట్ సేయింగ్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మీరు డ్రా చేయగలిగితే ఒక 15 to 16 మార్క్స్ ఈజీగా వస్తాయి ఎగ్జామ్ లో. ఓకే, యా టెల్ మీ ఆల్ ఆఫ్ యూ, దిస్ వన్ ఈస్ ఫైన్. yes sir. క్లియర్? ఎందుకని క్లాస్ స్ట్రెంత్ ఎందుకు తగ్గింది? మొన్న యాక్చువల్ గా థర్స్డే ఫ్రైడే రోజున 65 మెంబర్స్ వచ్చారు క్లాస్. 30-35 వస్తున్నారు ఏంటి? రీజన్స్ ఏంట్రా? సండే అని సార్. సండే అయితే ఏంటి? నాన్ వెజ్ బాగున్నారా? సండే అయితే ఏంటండి? అంటే ఏమైనా వేరే వర్క్ ఏమైనా చేసుకుంటున్నారా? అంటే ఈ 1 hour లో కూడా మీరు ఖాళీగా ఉంటారా? సో ప్లీజ్ ట్రై టు జస్ట్ లిజన్. ఇవన్నీ ఏంటంటే ఒకసారి వింటే అర్థమయ్యే కాన్సెప్ట్స్ కావండి, 1-2 సార్లు వినాలి. సో నా సజెషన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, వాళ్ళు క్లాస్లో వినమని చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఆల్ ఆఫ్ యూ,
ఇప్పుడు ఈ క్లాస్ మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత Sir. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది దీంట్లో. ఆర్థోగ్రాఫిక్ నుంచి ఐసోమెట్రిక్ వస్తుందనే పాయింట్ ఇక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు పాయింట్ చెప్పండి, అరే ఈ ఫిగర్ లేకుండా ఈ ఫిగర్ వస్తుందా? రాదు. వి కెనాట్ బ్రింగ్ దిస్ ఫిగర్ యాక్చువల్. ఎందుకంటే ఫస్ట్ మీరు ఏమనుకుంటారంటే, సార్ నేను ఇక్కడ డైరెక్ట్ ఈ ఫిగర్ డ్రా చేస్తాను సార్, ఈ డయాగ్రామ్ డ్రా చేసేస్తాను, దాంట్లో ఈ హెక్సగన్ డ్రా చేస్తాను అంటాడు వాడు. అవ్వదు. ఈ హెక్సగన్ డైరెక్ట్ గా డ్రా చేయడం కష్టం, ఈ బాక్స్ డ్రా చేయడం కష్టం. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ, దట్ ఈస్ ద థింగ్ హియర్ క్లియర్లీ. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లీవ్ ద కామెంట్స్ అండ్ దెన్ యూ కెన్ లీవ్ ద క్లాస్. 8:30 కి వీ హ్యావ్ ఇంజనీరింగ్ మెకానిక్స్, సూపర్ క్లాస్ ఉంది. 8:30 వీ హ్యావ్ వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్, సూపర్ క్లాస్. కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్తాను, వర్క్ ఎనర్జీ చెప్తాను, సూపర్ క్లాస్ ఉంది వాడు. ఓకే, సో 8:30 డోంట్ మిస్ ద క్లాస్. ప్లీజ్ లీవ్ ద కామెంట్స్ అండ్ దెన్ గో. ప్లీజ్ లీవ్ ద కామెంట్స్ అండ్ దెన్ గో. ఓకే, ఎస్. నెక్స్ట్ వీక్ లో ఫ్రీ కోర్స్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కి చెప్పాల్సిన బాధ్యత మీదే. అర్థమవుతుందా? ఓకే, సో ప్లీజ్ ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, ఆల్ ఆఫ్ యూ. 6 千九个一下。 ఒక్క నిమిషం అండి, 1 second.